100% ఇక్కడ ఉన్న ప్రాంతంలో, మా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వలసలు పోకుండా మా ప్రాంతానికే వేరే వాళ్ళు వచ్చే పరిస్థితులు రాబోతున్నాయనేది నేను చెప్పగలుగుతున్నాను సార్. ఓకే అండి, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు, ఇందాక మీది లైన్ కట్ అయింది. సో ఇందాక ఫ్లోలో ఉన్న సందర్భంలో లైన్ కట్ అయింది. మూడో విషయము నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కూటమి ప్రభుత్వము ప్రజల కోసము, రాష్ట్రం కోసం పనిచేస్తుంది. ఏ ప్రభుత్వాలైనా పనిచేయడమే కాదు, పనిచేసే విషయాన్ని ప్రజలకు చెప్పవలసి ఉంటుంది. ఏమి పని చేస్తున్నామో ప్రజలకు వివరించవలసి ఉంటుంది. ఏ విధంగా ప్రజలు ముందుకు తీసుకురావడం కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ప్రజలకు తెలియవలసి ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా కూడా నిన్నటి రోజున కర్నూలులో పెద్ద బహిరంగ సభ ఒకటి. రెండవది, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో కేవలం ఆర్థిక అభివృద్ధి కాదు, సామాజిక, ఆధ్యాత్మిక, ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నాం. మనం ఉదయం లేసి ఆర్థికము, పరిశ్రమలు, డబ్బు ఇదే కాదు, వీటన్నిటికంటే మించి ప్రజలు ఇంకొకటి కోరుకుంటున్నారు. ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక ఆధ్యాత్మిక ఆలోచన, ఒక సామాజిక భద్రత. ఈ దృష్టిలో చూసినప్పుడు కూడా నిన్నటి రోజున నరేంద్ర మోడీ గారు శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శించడం కానీ, లేదా శ్రీశైలం గొప్ప యొక్క ఆ దేవాలయానికి వెళ్ళి ఆ శ్రీశైలంలో వారు పూజలు చేయడం కానీ, అదేవిధంగా శివాజీ యొక్క చరిత్రను దేశ ప్రజలకు తెలియాల్సి ఉంది. శివాజీ చాలా గొప్ప హిందూ, పెద్ద షాహి అంటారు. శివాజీ చాలా గొప్ప రాజకీయ సంస్కరణలకు పెట్టింది పేరు శివాజీ గారు. శివాజీ పరిపాలన ఒక అద్భుతమైన పరిపాలన. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ. బీజేపీ విధానాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా శివాజీని చాలా గొప్పగా పొగుడుతారు, శివాజీని చాలా ఆదర్శంగా తీసుకుంటారు. శివాజీ గారి పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా సమన్యాయం దొరికిందని కూడా. కాబట్టి ఈ విషయాలన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకుపోవడం, ప్రజలకు తెలియజేయడం కోసం. రెండవది, రాయలసీమ మేము ఈ అభివృద్ధిలో మేము భాగస్వామ్యులము, ఈ రాష్ట్రంలో మేము భాగస్వాములు, ఈ దేశంలో మేము కూడా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ అని రాయలసీమలో ఉండే ప్రజలకు కూడా ఒక అభిప్రాయం కలిగించడం కోసము, ఒక సందేశం ఇవ్వడం కోసము నేటి రోజున బహిరంగ సభ లేదా మోడీ గారి, ప్రధానమంత్రి గారి పర్యటన ఒక అద్భుతమైన విజయం సాధించారు, ఒక అద్భుతమైన సందేశం వెళ్ళేది. ఒకటి. రెండోది, మీరు ఇందాక గూగుల్ డేటా వైసీపీ వాళ్ళు ఆంజనేయ రెడ్డి గారు ఒకటి, ఇక్కడ ఎంతో మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే వచ్చారు. మనం ఎన్టీ రామారావు కూడా ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు. సో చాలా మంది ఇంకా లెక్క చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రులంతా రాయలసీమ వాళ్ళే. మరి రాయలసీమ వెనకబాటుతనం ఒకటి. రెండోది, గత ఎన్నికలకు ముందు మీరు కూడా, బీజేపీ కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చింది, రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి. సో అది ఎన్నికల ముందు హడావుడి చేసేసారు, వదిలేశారు. తర్వాత ఫాలో అప్ లేదు. సరే, మోడీ గారు వచ్చారు, అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ముందుకెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక డ్రోన్ హబ్ను ఏర్పాటు చేస్తున్నాం, దీనివల్ల మొత్తం రాయలసీమ కావద్దు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రూపురేఖలు మారిపోబోతున్నాయి, ఇది దేశానికి తలమానికంగా మారబోతుందని చెప్తున్నారు. రాయలసీమకి కూటమి 3 పార్టీలు, ఎస్పెషల్లీ కేంద్రంలో ఉన్నటువంటి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? కనీసం ఆ ప్రయత్నం జరగాలి. రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. రాయలసీమకు సంబంధించిన గురించి మీరు ఒక్కసారి. అనేక మంది నాయకులు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటి ముఖ్యమంత్రి కూడా రాయలసీమ నుంచి 14-15 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారు కూడా రాయలసీమ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఆయన రాయలసీమ వాసి కాకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా రాయలసీమ నుంచే ప్రాతినిధ్యం వహించారు. అనేక మంది, ఒక చెన్నారెడ్డి మిగతా ఎవరో తప్ప మిగతా వాళ్ళు కూడా ఈ రాయలసీమ ప్రాతినిధ్యం వహించారు. అయినప్పటికీ కూడా వెనకబడి ఉంది. ఒకప్పుడు రాయలసీమ అంటే హత్యలకి, శాంతి భద్రతలకు ప్రమాదము, లేదా గొడవలు, ఫ్యాక్షన్ విలేజెస్, ఒకరి మీద ఒక రాజకీయ నాయకులు దాడి చేసుకుని ఇవన్నీ చూస్తున్నాం. కానీ క్రమేణా ఆ యొక్క పరిస్థితి నుంచి రాయలసీమ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఒకటి, ఐటీ రావడము, లేదా ఉద్యోగ అవకాశాలు పెరగడము. ఎప్పుడైతే మీకు ఉద్యోగ అవకాశాలు తక్కువ లేదా ఇంకేదో అసంతృప్తి ఉన్నప్పుడు ప్రజల మధ్య కొంత గందరగోళం వస్తుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఈ రోజు రాయలసీమ ప్రశాంతంగా ఉంది. ఒకప్పుడు రాయలసీమ, ఈ రాయలసీమ వేరు, ప్రశాంతంగా ఉంది. ఎందువల్లంటే అభివృద్ధి సాధిస్తున్నాం కాబట్టి. నిన్నటి రోజున జరిగిన బహిరంగ సభ ఒక పెద్ద భరోసా సార్.
రాయలసీమ ప్రజలకు, రాష్ట్రానికి నిన్నటి రోజున జరిగిన బహిరంగ సభ, నిన్నటి రోజున జరిగిన ముగ్గురు నాయకులు, గొప్ప నాయకులు మాట్లాడిన మాటలే రాయలసీమకు ఒక పెద్ద భరోసా అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి రెండోది ఇంకొక ఇంపార్టెంట్ విషయము, చాలా మంది వైసీపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు, గూగుల్ వస్తే ఏమొస్తుంది, 20,000 కోట్ల పైన రాయితీలు ఎందుకు ఇస్తున్నారు ఇట్లా. ఇంకొక వైపు ఏం చెప్తారు, గూగుల్ మా వల్లనే వచ్చింది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గూగుల్ గురించి మాట్లాడారు, మా రాజశేఖర రెడ్డి గారు గూగుల్ నుంచి మాట్లాడారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇంకొక వైపు అట్ట చెప్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ద్వంద్వ సరేలేండి. ఇప్పుడు అది నేను కూడా ఇప్పుడు నిన్న కూడా ఒకటి ఆంజనేయ రెడ్డి గారు నిన్న డిబేట్ దాని మీదే పెట్టాం. సో నిన్న డిబేట్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చిన ఆయన మాట్లాడారు, శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. నిన్న మాట్లాడుతూ గూగుల్ సెంటర్ వల్ల ఏంటి అసలు ఉపయోగం ఏంటి, దానివల్ల ఉపయోగం లేదు డేటా సెంటర్ పెట్టడం వల్ల అని చెప్పారు. ఈ రోజు ఉదయాన్నే లేచి నేను సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను, అది డౌన్లోడ్ కూడా చేసి పెట్టాను, బస్సు అది మీకు చూపిస్తాను నేను. ఇది ఒక కార్టూన్ లాగా అనమాట. ఈ కంపెనీలు డేటా సెంటర్ కంపెనీలు వైఎస్ జగన్ తీసుకొచ్చారు, సో డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు అని నిన్న మాట్లాడారు. ఉదయం లేచేసరికి కొద్దిగా చూడొచ్చు మీరు చాలా క్లియర్ గా. సో అసలు ఏంటి అంటే 2 నాలుకల ద్వారంతో ముందుకు వెళ్తున్నారనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ ద్వంద్వ ప్రమాణాలు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పాటిస్తారు? మనం అనేక సందర్భాల చర్చల్లో చంద్రబాబు నాయుడు గారు మొదట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ విషయంలో తీసుకున్న శ్రద్ధను మనకు తెలుసు. ఆ ఫలితాలు ఈ రోజు మనం చూస్తున్నాం హైదరాబాద్ లో. ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు, మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక సందర్భాలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బీజే వేసిపోయారు, వారు ప్రధాన కారణం అని. తర్వాత రాజశేఖర రెడ్డి కొనసాగించారు, దాన్ని మనం ఆమోదించాం. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, ఆయన యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఉందని మనం చెప్పాము. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్ని ఈ విభేదాలు ఉన్నా కొన్ని నిజాలు మనం అంగీకరించాలి. కానీ వైసీపీ వాళ్ళు ఇక్కడ అంగీకరించడానికి సిద్ధంగా లేరు. రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం వాళ్ళకు ఉన్నట్టుగా అనిపించడం లేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీకి బేసా చేశారని. మనం ఆహ్వానించాలి. రాజకీయ విభేదాలు వేరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎవరెవరు ఎటువంటి కాంట్రిబ్యూషన్ ఇచ్చారో, ఏ విధంగా సేవ చేశారో అవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైసీపీ వాళ్ళు ఈ మైండ్ సెట్ నుంచి, ఈ ద్వంద్వ ప్రమాణాల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. నిన్న రాయలసీమ కర్నూలులో జరిగినటువంటి మీటింగ్ ఒక అద్భుతం, ఒక భరోసా అని కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. సో 15 ఏళ్ళు కలిసే ఉండాలి అనేటటువంటి ఒక స్వరం నేను విన్నాం పవన్ కళ్యాణ్ గారు. ఈ 15 ఏళ్ళ ఫార్ములా ఏంటి అంటే 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి అనేది ఆశనా, లేకపోతే గతంలో మీలాగా వైనాట్ 175 అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా, ఏంటది, ఏమంటారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక ముందుగా మిమ్మల్ని ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలపాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే మిగతా ఛానల్స్ లాగా ఏబిఎన్, ఈనాడు, టీవీ5 వీటి